అప్పు తీసుకుంటే రాశారు. ఉమ్, ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి ఉమ్, వచ్చి మాకు మీరు డబ్బులు ఇవ్వాలి, మీరు ఏమీ చేయడానికి వీల్లేదు, మీ వ్యాపారాలని బంద్ చేయాలి, మిమ్మల్ని మేము కబ్జా చేస్తాం, మీ ఆస్తుల్ని కబ్జా చేస్తాం ఉమ్, అంటే ఏం చేస్తారండి? ఆ? చేయొచ్చా అట్లా? ఉమ్, చేయొచ్చా? చేయకూడదు కదా. పోనీ పుల్లారా గారికి తెలియకుండా పుల్లారా గారి నాన్నగారు అమ్మగారు ఎవరో తీసుకున్నారు డబ్బులు, ఆయనకి అసలు సంబంధం లేదు, అవును. కానీ కొడుకుగా బాధ్యతగా ఇస్తానన్నారు. ఉమ్, నువ్వు మీరు అంటే ఇప్పుడు వ్యాపారం చేసుకుంటే కదా సార్ డబ్బులు ఇచ్చేది ఎవరికైనా. అవును. ఈ రోజు కాంప్లెక్స్ ఆక్షన్కి వెళ్ళింది అంటే కారణం ఏంటి? మీరు నన్ను వ్యాపారం చేసుకునేవ్వట్లేదు, ఉమ్, మీరు నాకు చెప్పలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి తప్పు. చెప్పిన తర్వాత అసలు మీరు కబ్జా చేసుకొని వచ్చి చెప్పడం ఏంటి? నాకు కబ్జా చేసుకోకుండా వచ్చి చెప్పి మురళి ఇలా అయ్యింది, మీ నాన్నగారు డబ్బులు ఇస్తున్నారు మాకు ఇవ్వాలి అంటే నేను ఎంక్వైరీ చేసుకుని ఇచ్చేస్తాను. ఆల్రెడీ ఒక నలుగురికి ఎంక్వైరీ చేసుకున్నాను, ఇచ్చేసాను. కానీ వీళ్ళు మట్టి డబ్బులు తీసుకోవట్లేదు. వీళ్ళు కూడా అనుకోలేరండి, ముగ్గురే ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే సో 2000 అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం మురళీమోహన్ గారు, ఇది 2014 నుంచి ఎప్పుడైతే మీ నాన్నగారు డబ్బులు తీసుకున్నారో అప్పుగా, అప్పటి నుంచే మనసులో ఉంది ఈ కాంప్లెక్స్ పూర్తయిన తర్వాత సో కొడుకు తెలియకుండా జరుగుతోంది అన్నది వాళ్ళ దృష్టిలో కూడా ఉంది. సో ఈ కాంప్లెక్స్ని ఆక్యుపై చేసుకోవాలి అన్నది అప్పుడే ఉందేమో అని మీరు చెప్తున్న దాని ప్రకారం కనిపిస్తోంది. బట్ ప్రభుత్వం మారిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సో మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ముందు అప్పుడున్నటువంటి మంత్రి రజనీని ముందు పెట్టి సో రజనీతో మొత్తం ఒక్కొక్క నాటకీయ పరిణామాన్ని మీ దృష్టిలో తీసుకొచ్చి తిట్టించడాలు, సో ఒక రకంగా మిమ్మల్ని పావుగా వాడుకున్నారు అన్నది కొంత అనిపిస్తోందా మీకు? పావుగా వాడుకున్నారండి. ఇది యాక్చువల్గా ఇది 2014 నుంచి కుట్ర జరుగుతుందని నేను గమనించలేదండి. నేను ఇప్పటికీ మన ఊరికి మంచి చేస్తున్నామని ఆలోచించాను తప్పితే ఇది కుట్ర జరుగుతుందని నేను గమనించలేదు. తర్వాత మా ఫాదర్ 2016లో అసలు వీళ్ళు ఎందుకు చెప్పలేదండి నాకు. మా ఫాదర్కి డబ్బులు ఇచ్చినప్పుడు 8 సంవత్సరాలు అసలు నాకు చెప్పకుండా కబ్జా చేసుకుంటారా? పోనీ అసలు వీళ్ళు డాక్యుమెంట్ చూసారా? అసలు ఏ ఏ బేసిస్ మీద మా ఫాదర్కి డబ్బులు ఇచ్చారండి? ఆయన ఓనరా? ఆ ఆస్తి ఎవరు తెలీదా? ఏ బేసిస్ మీద డబ్బులు ఇస్తారు? అసలు ఏ అసలు వాళ్ళు కేవలం అండి, ఇది చెప్పాను కదా, ఈ అందరూ వెళ్ళేసి కబ్జా చేసి పుల్లారా గారు మాకు డబ్బులు కట్టండి, మాకు అప్పు చేశారు 42 కోట్లు అని ఆయన వ్యాపారం చేయకుండా ఆపేశారు అనుకోండి, అప్పుడు ఆయన ఏం చేస్తాడండి? ఎలా కడతాడండి డబ్బులు? ఒకవైపు అమ్ముకోలేడు, ఒకవైపు డబ్బులు కట్టలేడు, ఏం చేస్తాడండి? కోర్టుకి వెళ్ళాలి. కోర్టుకి వెళ్తే కోర్టు ఇచ్చిన వాటిని కూడా పాటించరు. కోర్టు క్లియర్ గా ఆర్డర్ ఇచ్చింది కదండి, వాళ్ళని వ్యాపారం చేసుకుని అయ్యా, వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించండి. లోకేష్ ని కలవడానికి మీకు వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటి? ఎందుకు కలవలేకపోతున్నారు? ఎవరు కలవనియట్లేదు? అండ్ మోర్ ఓవర్ నేను విన్నది, లోకేష్ ని కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వడానికి దగ్గర మీరు ఒక వ్యక్తికి 20 లక్షల వరకు ఇచ్చారు అన్నటువంటి మాటలు కూడా కొన్ని వినిపించినాయి. ఇంతవరకు దీంట్లో వాస్తవం? ఎందుకు ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉంటే మీకు లోకేష్ రెస్పాండ్ కాకపోవడానికి గల కారణం ఏంటి? ఇది నేను ఇష్యూ వచ్చిందండి. ఇష్యూ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ అప్రోచ్ అయింది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అండి. పార్టీ ఆఫీస్కి వెళ్ళా. అంతకుముందు నాకు లోకేష్ గారు మాట్లాడేవాడు. ఏది అదే డ్రైనేజ్ ఇష్యూ వచ్చినప్పుడు లోకేష్ గారు కూడా మాట్లాడారు. ఏది మన గవర్నమెంట్ రాగానే మనం టేక్ కేర్ చేస్తాం, అది ఏదో అప్పట్లో అందరూ రెచ్చగొట్టేవాళ్ళు, నన్ను రెచ్చగొట్టారు. సో నేను లోకేష్ గారి దగ్గరికి అప్రోచ్ అయ్యి నేను ఒక లెటర్ రాశాను, పంపించాను. ఆయన ఫోన్ నెంబర్ కూడా ఉంది నా దగ్గర. పంపిస్తే నో రెస్పాన్స్. సరే అని చెప్పేసి నేను అట్లాంటా వచ్చారు. ఇది ఒక ఇనాగరేషన్ కోసం, స్టాచ్యూ ఇనాగరేషన్ సీనియర్ ఎన్టీఆర్ గారి. అక్కడికి వెళ్ళి కలిసాను. ఇక్కడ నుంచి ఒర్లాండో నుంచి నేను డ్రైవ్ చేసుకుంటా వెళ్ళి 8 hours డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి నేను అక్కడ కలిసాను. అక్కడ అక్కడ ఇచ్చాను మొత్తం అంతా. అప్పటికే నాకు జ్యోతిర్మయ్య గారని జడ్జి గారు నాకు ఒక ఆర్డర్ ఇచ్చారు, అది తీసుకెళ్ళి ఇచ్చాను. ఇది October 2024 జరిగింది.
తర్వాత ఎందుకో వీళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. ఉమ్, ఈ ఈ 2 years లో ఉమ్, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఎవరైనా నన్ను కాంటాక్ట్ చేశారా ఈ విషయంలో, ఈ కబ్జా విషయంలో? ఉమ్, కబ్జా మేము కాంటాక్ట్ చేసామని ప్రూవ్ చేయమని చెప్పండి, నేను మొత్తం వదిలేసుకుంటానండి. సోషల్ మీడియా కూడా వదిలేస్తాను. ఉమ్, లేదు, ఎవరు కాంటాక్ట్ చేయలేదు. ఎంతసేపటికి అక్కడికి వెళ్ళగానే నేను లావు కృష్ణదేవరాయలు, పెమ్మసాని గారు, భాష్యం ప్రవీణ్, ఆ, అసలు ఎంత మందికి రీచ్ అయ్యారంటే అంత మందికి రీచ్ అయ్యారు మొత్తం తెలుగుదేశం వాళ్ళకి. ఉమ్, ఆ, ఒకటే చెప్పారు, ఆస్తి మీద పుల్లారావు గారు కండ వేశారు, ఆయన్ని కాదని మేమేమి చేయలేం. అయితే లోకేష్ గారికి నేను ఇచ్చాను, అయిపోయింది. ఆయన అసలు చర్యలు తీసుకోవట్లేదు. నేను అప్పుడు తెలుగుదేశమే. నేను ఫేస్బుక్లో ఒక మెసేజ్ కూడా ఉందండి,